నాలోని భావాలు. ఆహా, టైటిల్ అదిరిపోయింది. సూపర్ హే. అదృష్టం మన తలుపు తడుతుంది, కానీ దురదృష్టాన్ని మనమే వెతుక్కొని మరీ తెచ్చుకుంటాం. అంటే మామ ఇప్పుడు ఈ డైరీ అంతేలే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది. అవును మరి, సక్సెస్ ఉన్నోడు వెనకాల పడతారు ఈ పెగర్లు. లెస్స పలికితే బిడ్డ. నెక్స్ట్ ఐటమ్. నా కలల రాకుమారుడు కుర్రా నదిలించాలి, చట్టా నెదిరించాలి, మబ్బుల్లో గెంతాలి, సొక్కల్లో తిప్పాలి, వెన్నెల్లో. అచ్చి బాబోయ్, దీని కోరికలకి ఎండలేదురా. ఇన్ని మన వల్ల కాదు గాని మనకు టచ్లో ఉన్న ఒకటి రెండు వేసేద్దాం, ఆకర్షణ పడేద్దాం. అదే బెటర్, నువ్వు అలా కానీ. ఎవరు తీసుకొచ్చారే? ఎక్కడుందో ఏంటో. ఛీ, ఈ ఇంట్లో ఎవరికి డిసిప్లిన్ లేదు. ఏంటి బేబీ, ఎందుకు అరుపులు? అప్డేట్ ఎవరు? నన్ను అవ్వనెవరు? ఏమైంది బేబీ? పోయింది నా ప్రాణం, నా సర్వస్వం, నా జీవితం. అరే, మొత్తం పోయింది. ఇంతకీ ఏంటది? డైరీ, నా కలల క్వారీ. ఉప్స్, ఆ డైరీ ఎక్కడ పెట్టాను? బా, గుర్రాన్ని అదిలించేవాడు. బామ్మా ఎందుకు దిగావు? రావయ్యా రాకుమారా రా, దిగు. పొద్దున్నుంచి బేరాలు లేవేంటా అని చూస్తున్నాం. కరెక్ట్ గా టైంకి వచ్చేసావు. నీ లైసెన్స్ ఏది, దీని ఆర్సీ బుక్ ఏది, చాసిస్ నెంబర్ ఏది, ఇలా చాలా ఉంటాయమ్మా. దానికి చాసిస్ నెంబర్ అడుగుతున్నారే, మీరు మనుషులా అని అడుగుతున్నాను ఈ రోజునే. చట్టా ఎదిరించేవారు లేరనుకున్నారా? నేనున్నాను. ఈ గుర్రంతోనే వెళ్తాను, మిమ్మల్ని ఎదిరిస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? చట్టాన్ని ఎదిరించేవాడు. నాకు ఈ గుర్రం ఉంది, గుర్రాలకి నేనున్నాను. కారణ జన్ముళ్ళా ఉన్నాడు. అతన్ని నేను కలవాలి. వద్దు బామ్మ, వాడంత మంచివాడు కాదు, నాకు బాగా తెలుసు. తెలుసా? అయితే అతను నాకు కావాలి. బామ్మ, I want that cute little hot boy. Please. రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుందారా. అరే మామా, ఆకర్షణ ఎంటర్ అయింది అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు సైలెంట్ కొండు. రే ప్రవీణ్, దగ్గరకు రాగా నువ్వు తగులుకో. ఓకే. ఈ గుర్రం ఎక్కడం ఏంటి, పాత పాటలు పాడటం ఏంటి, ఏంటిది? రోజు రోజుకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమైంది నీకు? ఆకర్షణ లేని నా జీవితం బ్లాక్ అండ్ వైట్ లో కాక కలర్లు ఉంటదేట్రా. అయినా ఈ రోజుల్లో ఎవరిని ఎక్కితే మాత్రం ఎవరు ఊరుకుంటున్నారా? అందుకే గుర్రం ఎక్కా. ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. చూడరా, ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని. కలయా నిజమా, తొలిరే హాయి మహిమా, అలవాటు లేని సుఖమా, ఇక నిన్ను ఆపతరమా, అణిగున్న ఆడత. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి, మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ. అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీసుతో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా? యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో, మీ బామ్మ వండినా మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నాం. అదే కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. థ్యాంక్స్. తప్పకుండా వస్తారుగా. రాకపోతే మా బామ్మ మీద ఒట్టు. అయ్యోయ్యో మాట్లాడితే బ్యామ్మా అంటదేంట్రా. అమ్మలకి దూరం అయిపోయిన వాళ్ళందరూ బామ్మలకి దగ్గర అవుతారా? ఇట్స్ ఫ్యామిలీ అటాచ్మెంట్ యా. సినిమాలు చూడట్లే? సీతమ్మ వాకిట్లో సిరిమల్లే సెట్టు, రేపేమో వాళ్ళింట్లో నువ్వు కాలు పెట్టు. నిజంగా ఆయన వస్తాడంటావా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టని చెప్పా. వస్తే
నా మీద ప్రేమ నెట్టేగా. వస్తాడులేవే బామ్మ. అది అయినేనంటావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమన్. రండి, నైస్ హౌస్. కూర్చోండి. థ్యాంక్ యూ. తన లోపల రెడీ అవుతుంది, 2 minutes లో వచ్చేస్తుంది. పిల్లవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో 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 నో. మా బామ్మ శ్యామ్లి, బేబీ శ్యామ్లి. చూడండి మీకోసం ఎలా రెడీ అయ్యారు. నాకోసమా? ఏ? మరి మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వాలిగా. ఆ, నా డ్రెస్కి మ్యాచ్ అవ్వాలా? ఏ? అంటే మా బామ్మ 1942 నుంచి ఒక లవ్ స్టోరీ రాసుకుంటుంది. ఆహా. ఆ డైరీ ఈ మధ్య పోయిందండి. ఓ. అవును, దానికి నాలోని భావాలని పేరు కూడా పెట్టింది పాపం. ఓకే 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 ఓకే. నాట్ ఓకే, నాట్ ఎట్ ఆల్ ఓకే. డైరీ బామదా? అన్నీ మీరే చెప్పేస్తారా ఏంటి? డైరీ పోతే పోయింది, అందులోని డ్రీమ్ బాయ్ మీరు దొరికారుగా. అవును, దొరికేశాను. అమ్మాయి డైరీ తీసుకురా అంటే అమ్మమ్మ డైరీ తెస్తారా? అమ్మమ్మ డైరీ ఏంటి మీరు గతంలోకి వెళ్ళారా? లేదు, ఫ్యూచర్లోకి వెళ్ళాను. మీతో ఒక డ్రింక్, జస్ట్ అ గ్లాస్ ఆఫ్ వైన్. వెయ్యండి. మీరేమనుకోకపోతే మీతో ఒక్కసారి ఏంటది? వన్ డాన్స్, జస్ట్ వన్ డాన్స్. బామ్మ కోసం ప్లీజ్. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక తేకడమే గాని దూకడం సాధ్యమా? స్టార్ట్ మ్యూజిక్. బామ్మ, బామ్మ ఏమైంది? నువ్వు వెళ్ళి వాటర్ తీసురా. ఓకే ఓకే, కేర్ఫుల్ బామ్మ. మా అంతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. అవే కళ్ళు, అదే మెడ, అదే రూపం. నా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అచ్చం నీలాగే అందంగా ఉన్న ఓ మహానుభావుణ్ణి ప్రేమించాను. కానీ అప్పటికే ఆయనకి పెళ్ళయిందని తెలిసి నా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయా. నాకే పెళ్ళయితే ఈ పాటికి నీలాంటి మనవడు ఉండేవాడు. బామ్మ, నన్ను ఇలా ఎవరు పిలిచినా నచ్చదు. నువ్వు పిలిస్తే బాగుందిరా మనవడా. అప్పుడప్పుడు ఈ ముసల్దాన్ని చూడ్డానికి వస్తూ ఉంటావు కదా, అంటే నేనింకా ఎక్కువ రోజులు బతకనురా. అదేంటి బామ్మ? ఇంక నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు మాత్రం భోంచేసి వెళ్ళు. ప్రతిసారి మా బామ్మ అప్డేట్ అవుతుంది అనుకున్నాను తప్ప అడ్జస్ట్ అవుతుంది అనుకోలేదు. ఎప్పుడూ తను మారుతూ వచ్చింది కానీ మమ్మల్ని మారమనలేదు, తన దారిలోకి రమ్మనలేదు. తన దారిలోకి వెళ్ళి తన మనసుని అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి మీరే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. డిన్నర్ చేద్దాం పదండి. వద్దండి, కడుపు నిండిపోయింది.
ఏంటి బామ్మ ఇది? సాయంత్రం కలుద్దామంటే ఏ డిస్కోకో డిన్నర్కో అనుకున్నాను. ఇలా గుడికి తెచ్చావేంటి బామ్మ? కదా వీళ్ళకి నేను ఎంత చెప్పినా అప్డేటే అవడం లేదురా. నేనేం చేయను చెప్పు. బామ్మ, నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా? ఎందుకు నువ్వు వచ్చేం చేస్తావు? నీకు పెళ్ళై వెళ్ళిపోయాక మళ్ళీ నీతో టైం స్పెండ్ చేయలేనుగా. ఐమ్ గోనా మిస్ యూ. నువ్వు నన్ను మిస్ అవుతావా ఏంటి? జోకా? బామ్మా ఒకసారి ఇలా రావా? ఆ, బామ్మ, అయిపోయింది. 1 2 3. చూసా బామ్మ, కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందో. నేను లేకుండా నువ్వు పెళ్లికి వెళ్తే నేను ఊరుకోను బామ్మ. వీళ్ళని చూస్తారు బామ్మ, నేను చూస్తాను నిన్ను. సర్లే ఏడవకు. పెళ్లి కూతురు నేను ఇన్వైట్ చేస్తున్నా, నువ్వు రా. అరే యాదగిరి సార్ కేం మోలో చూడరా. పో జల్దీ పో. మీరు ఆర్డర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అబ్బాబా ఏం ఎండలే. 2 cokes. Come, baby. Have a sip. Good. నందు అందరినీ చెక్ చేయండి. అలాగే. మీరు వెళ్ళిపోండి, నేను పార్క్ చేసి వస్తాను. అలాగే నందు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే एक्सक्यूज मी सर. सर कार्ड सर. హలో మై కౌన్ హూ మాలూమ్? సారీ సార్, యాక్సెస్ కార్డ్ లేదే ఎవరిని అలౌ చేయదని ఆర్డర్ సార్. అయ్యి బాబో ఈ బిల్డప్ ఇక్కడ వెళ్ళండి సార్. బియ్యంకులకు కూడా ఈ యాక్సెస్ కార్డులు ఎంట్రీ కార్డులు ఏంటి బావా? ఇంకా నయం భోజనం దగ్గర రేషన్ కార్డులు అప్పగించక ఆధార్ కార్డులు తీసుకురామలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ కార్డ్ సార్. సారీ సార్, యాక్సెస్ కార్డ్ లేదే ఎవరిని వదలొద్దని ఆర్డర్ సార్. ఇట్స్ ఓకే. సారీ. నందు హలో సార్. నందు ఆగు. రండి సార్. సారీ నందు. ప్లీజ్ కమ్. సారీ సార్. ప్లీజ్. ప్లీజ్ వెల్కమ్. సారీ ప్లీజ్ ప్లీజ్. అబ్బాయిని చూస్తే జామ్ జామ్గా ఉన్నాడు. ఏమైనా సంబంధాలు ఎక్కించపోయారా? మంచి సంబంధం దొరకాలి కదండి. మై హూనా జగన్నాథం అన్నయ్య ఒకరు ఉన్నారు. మంచి పని చేసినావప్ప. నీకెట్టా థ్యాంక్స్ చెప్పాలో తెలుస్తాలేదు. భలేవారండి, అంత పెద్ద మాట్లాడకండి. నువ్వు కాపాడింది నా కూతుర్ని కాదు, నా పానాన్ని. అయినా నువ్వేంటి బాసు? ఆడపిల్లని ఏడిపిస్తే నరికేయాలి కానీ నాకు దెబ్బలేసి రావడం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారుగా, ఈసారి నరికేస్తా. వాడి మాటలకేం గాని మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి.
ఎవరు? నీ చావుని. ఏంది నువ్వు మాట్లాడేది? డాబా దగ్గర నీ కూతురు మీద అటాక్ చేసింది మేమే. ఆడెవడో అడ్డుపడితే బతుకు బయటపడింది. ఈసారి ఎవడొచ్చినా మిమ్మల్ని కాపాడలేడురా. కరెక్ట్ గా ఇంకో గంటలో నిన్ను చంపుతాం. హలో హలో, ఏమైంది అంకుల్? ఏం లేదు బాబు, పెద్దమ్మాయి వెళ్ళిపోయినది కదా. కూతురు అప్పగింతల తర్వాత బాధతో కన్నీళ్ళు రావాలి కానీ టెన్షన్తో చెమటలు కాదు. ఏమైందో చెప్పండి. బిజినెస్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్. చిన్న డిస్టర్బెన్స్? దాబాలో ఆకర్షణ మీద జరిగిన అటాక్ చిన్న డిస్టర్బెన్స్ కాదు. బంధువులతో ఉండాల్సిన పెళ్లి బాడీగార్డ్స్తో నిండిందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు. ఒక్క ఫోన్ కాల్ మిమ్మల్ని కుదిపేస్తుందంటే అది చిన్న డిస్టర్బెన్స్ కాదు అంకుల్. చెప్పండి అంకుల్. మర్చిపోండి, ఇక వాళ్ళ గురించి మర్చిపోండి. అంకుల్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆకర్షణ అంటే నాకు ఇష్టం. తన కోసం, తన వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా ప్రాణాలు తీయటానికైనా రెడీ. అంకుల్, నేను లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది. వాళ్ళు గంట టైం ఇచ్చారుగా, ఈ గంటలో వాళ్ళకి దిమ్మ తిరిగే బొమ్మ చూపించకపోతేనే డౌటే లేదు అంకుల్. ఏంటి బాబా ఇక్కడికి రమ్మన్నావు? వాడు ఎవడో ఫోన్ చేస్తే పిరికి పొందలా భయపడి మన మకం మార్చాలా? ఇది భయపడ్డం కాదు, జాగ్రత్త పడ్డం. మగ పెళ్లి వారు వెళ్ళిపోయారు కాబట్టి ఈ విడిదిలో మనం ఉంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. మరి అక్కడ ఆడాల సంగతి ఏంటి? వాళ్ళ ఆడవాళ్ళ జోలికి వచ్చే వాళ్ళైతే మొదటిసారి నిశ్చితార్థం అయ్యాక అంకుల్ మీద అటాక్ చేయరు, పెళ్ళి అయ్యాక ఇప్పుడు ఈ ఫోన్ చేయరు. వార్నింగ్ ఇచ్చి మరీ చంపుతామన్నారంటే ఆ ఇంట్లో అన్ని మూలలు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇదైతే కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆలోచిస్తారు. ఒకవేళ కాదు కూడదు అని వస్తే ఎక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. అయినా నువ్వు వీడి మాటలు పట్టించుకోవడం బావా, మేమంతా లేమా? ఈడొక్కడే ఏం పీకుతాడని? చిన్నప్పుడు స్కూల్లో చదువుకోలేదా? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అంటే? ఎక్స్పెక్ట్ చేశా నువ్వు చదువుండవని. అక్కడికి రాని అడ్డగాడిదలు ఎంతమంది ఉన్నా పరిగెత్తే గుర్రానికి, పనికొచ్చే గుర్రానికి సాటి రారని అర్థం. హలో, డైరెక్ట్ గా చంపితే సుఖంగా పోతావు, చచ్చేలోపు ప్రతి సెకను చావు భయంతో చావాలి. అందుకే చెప్పి మరీ చంపుతున్నావురా. ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎవరు ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? అయినా చంపేవాడు ఎవడు ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించడరా? కళ్ళల్లోకి కసిగా చూస్తాడు, కత్తి తీస్తాడు, ఏస్తాడు.
ఎవర్రా మీరు? గుర్తు చేసుకో, గుర్తుకు తెచ్చుకో. పవర్ ప్లాంట్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ నేసేసావు వాళ్ళ తాలూకా. ఇంకా ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఎంఆర్ఓ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశావు వాళ్ళ ఫ్యామిలీ. మీరు లెక్కలేనన్ని తప్పులు, గుర్తులేనన్ని పాపాలు చేశావంటే నిన్ను చంపడంలో తప్పే లేదు. ఆదిత్యపురం గుర్తుందా నీకు? అక్కడ మనుషులు గుర్తున్నారా నీకు? అమ్ములు గుర్తుందా నీకు? అమ్ములు నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ విషయంలో మేం చేసింది తప్పే కాదు, ఘోరం. మేం చేసింది తప్పే. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మనుషుల్ని క్షమించేది దేవుడొక్కడే. నేను దేవుణ్ణి కాదు, నాకు క్షమించడం రాదు. మరి మీ పేరెంట్స్తో ఒకసారి బామ్మ నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా. జెంటిల్మెన్, దాట్స్ ఇట్. హత్యకు గురైంది మామూలోడు కాదు, మొసల్లపాడు నాగభూషణం, ప్రముఖ కాంట్రాక్టర్ మరియు ఇండస్ట్రియలిస్ట్. ఇది అఫీషియల్గా. అన్అఫీషియల్గా చాలామంది పొలిటీషియన్స్కి బేనామీ. ఏదేమైనా మన డ్యూటీ మనం చేయాలి. ఈసారి కొంచెం గట్టిగా, అంత టైట్ సెక్యూరిటీలో అటాక్ చేశాడంటే వాడు మామూలోడు కాదు. ఊహ తెలిసినప్పటి నుంచి చదువులని, హాస్టల్స్ అని నాన్నకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు చదువు అయ్యేసరికి నానే దూరం అయ్యారు. ఆస్తులు పెరిగే కొద్దీ శత్రువులు పెరుగుతారని మా నాన్న ఎప్పుడూ అంటుండేవాడు. సారీ ఆకర్ష, అంకుల్ని కాపాడదామని చాలా ట్రై చేశాను, కానీ వదలను, ఏ ఒక్కడిని వదలను. వద్దు నందు, నువ్వేం చేసినా నాన్నని తీసుకురాలేవు. ఆ ప్రయత్నంలో నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? ఆదిత్యాపురం అంటే అన్నపురం అంటే అన్నపురం అంటే ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు. మొసళ్ళపాడు నాగభూషణం. ఏంట్రా సండే రోజు కూడా కాలేజ్కి వచ్చావు? బామ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది, నువ్వేమో కనపడవు. ఎక్కడెక్కడ వెతకను? బామ్మ దొరికాడు, ఇదిగో మాట్లాడు. ఏమైపోయావరా మనవడా? ప్రేమించడం అంటే ఇదేనా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా
అమ్మాయిని ఒంటరిగా వదిలేస్తావా? జరిగింది అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నాను బామ్మ. ఇవాళ దాని పుట్టినరోజు. పొద్దుటి నుంచి ఏమీ తినకుండా కూర్చుంది. దానికి విషెస్ చెప్పడానికి కాకపోయినా ధైర్యం చెప్పడానికైనా రారా? ఎంతసేపు అలా కూర్చుంటావే? పార్టీ వద్దు, ఏం వద్దు, జస్ట్ కేక్ కట్ చేయి చాలు ప్లీజే. ఆకలేస్తుంది. ప్లీజ్ నన్ను ఇలా వదిలేండి. వదిలేమంటే అర్థం కావట్లేదా మీకు? నీకోసం కాకపోయినా నీ ఫ్రెండ్స్ కోసం అర్థం చేసుకో. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నన్నెవరు అర్థం చేసుకోరు. ఈ రోజే మా నాన్న బర్త్డే కూడా. ఇద్దరం ఒకే రోజు పుట్టాం.